హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడిగుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. టేస్ట్లో చికెన్ కర్రీకి ఏ మాత్రం తగ్గకుండా బాగా గ్రేవీ వచ్చే విధంగా ఈరోజు కోడిగుడ్డు పులుసుని తయారు చేయబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా కోడిగుడ్డు పులుసు కోసం నేను 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఈ 5 ఎగ్స్ని ఉడికించుకొని పైన పొక్కు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. 2 టమాటోల్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 to 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 to 3 ఆనియన్స్ని, పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ. వాటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కర్రీలో మంచిగా కనిపిస్తూ బాగుంటుంది తినేటప్పుడు కూడా. నెక్స్ట్ బంగాళదుంపల్ని కూడా పెద్దవిగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. వాటిని కూడా ఉడికించి పైన షెల్ తీసేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ కోడిగుడ్డు పులుసు కోసం తగినంత చింతపండుని తీసుకుంటున్నాను. దీన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 to 3 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. టమాటోస్ మరీ ఎక్కువ మగ్గకుండా జస్ట్ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనిచ్చి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. బంగాళదుంపల్ని కూడా తాలింపులో బాగా కలబెట్టుకొని లైట్గా సాఫ్ట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని కూడా తాలింపులో బాగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని తాలింపులో బాగా కలబెట్టుకొని ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యేటప్పుడు మనం గరిటెతో మధ్య మధ్యలో కలబెడుతూ ఇలా ఆనియన్స్ని ఒక్కొక్కటి విడిపోయేలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో ఒక్కొక్కటి స్ప్లిట్ చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకుందాం. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిన తర్వాత ఈ తాలింపులో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడా గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ కూడా ముక్కలు మొత్తానికి బాగా పట్టే విధంగా కలబెట్టుకోవాలి. స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. కాబట్టి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి బాగా కలబెట్టిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చింతపండు మొత్తాన్ని స్క్వీజ్ చేసి చింతపండు రసం కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్స్ అన్నీ కూడా ఒక లాంగ్ వీడియోలో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. చింతపండు వాటర్లో ఈ కారం మొత్తం బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీకి సరిపడా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు కూడా కర్రీ మొత్తంలో కలిసే విధంగా బాగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చింతపండు రసాన్ని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీగా అనిపిస్తుంది కదండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇది కొంచెం థిక్గా గ్రేవీలాగా అవ్వడం కోసం ఇప్పుడు మనం ఒక కారాన్ని యాడ్ చేస్తున్నాం. అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. దీన్ని కొబ్బరి కారం అంటారండి. కాకపోతే కొబ్బరి కారం ప్రిపేర్ చేసినట్లు ప్రిపేర్ చేసి అందులో కొంచెం పుట్నాల పొడి కూడా యాడ్ చేసాము. మొత్తం కలిపి మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి, కారం, వెల్లుల్లి, లైట్గా జీలకర్ర అండ్ పుట్నాలు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని ఈ పౌడర్ని తయారు చేస్తారు. ఈ పుట్నాల పొడి యాడ్ చేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. అప్పుడు రైస్లో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ కొబ్బరి కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని
4 to 5 మినిట్స్ వరకు కర్రీని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదండి, కర్రీ అనేది ఎంత బాగా దగ్గర పడిందో, ఎంతో డెలీషియస్గా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.